హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. అందరికీ ముందుగా దేవి శరణ్ నవరాత్రుల 3వ రోజుకు స్వాగతం మాస్టర్స్. ఈ అద్భుతమైన దివ్య ఆధ్యాత్మిక ధ్యానంలో పాల్గొంటున్న ధ్యాన మిత్రులందరికీ, దివ్యాత్మ స్వరూపులైనటువంటి దివ్య మానవులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు 3వ రోజు, మన దుర్గామాత 3వ రూపమైనటువంటి చంద్రగంట ఈరోజు. ఈ చంద్రగంట దేవితో మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఈరోజు కాశీ అన్నపూర్ణేశ్వరిగా దర్శనమివ్వబోతున్నారు. అలాగే మన 3వ చక్రమైనటువంటి మణిపూరక చక్రం అంటే మణిపూరక స్థితిని ఈరోజు మనం ధ్యానించుకుంటూ చంద్రగంట అమ్మవారితో కలిసి ఈ యొక్క స్థితిని అద్భుతంగా ఈరోజు యాక్టివేట్ చేసుకుందాం మాస్టర్స్. ఈ యొక్క అద్భుతమైన డివైన్ పవర్తో, కాస్మిక్ పవర్తో. అయితే ముందుగా మనకి ధ్యానంతో పాటు జ్ఞానం కూడా అవసరం కాబట్టి కొన్ని విషయాలు వీటి గురించి తెలుసుకుని మనం ధ్యానంలోకి వెళ్దాం మాస్టర్స్. ఇక్కడ మనకి దుర్గాదేవి మొదటి రోజు శైలపుత్రిగా అంటే ఒక బాల్యావస్థలో మనకి దర్శనమిస్తారు. అలాగే 2వ రోజు బ్రహ్మచారిణిగా, ఏదైతే పరమశివుణ్ణి పతిగా పొందడానికి ఘోర తపస్సును ఆచరిస్తూ అద్భుతమైన ధ్యాన సాధన చేసుకుంటూ నిన్న బ్రహ్మచారిణిగా మనకి దర్శనమిచ్చారు. ఈరోజు చంద్రఘంటాదేవి పరమశివుణ్ణి పతిగా పొందడానికి ఈరోజు ఆమె సిద్ధంగా చంద్రఘంటాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు మాస్టర్స్. ఈమె గురించి మనకి ఎలా వర్ణించబడ్డారంటే, ఈమె మిక్కిలి శాంతి ప్రథమం అంటే ఎప్పుడు కూడా ఒక శాంతతత్వంతో ఉంటుంది. అలాగే కళ్యాణకారకం, ఎందుకంటే ఈమె ఇంకా ఆ యొక్క పరమశివుణ్ణి భర్తగా పొందడానికి కళ్యాణానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈమెను కళ్యాణకారకం అంటారు. అలాగే గంటాకృతిలో ఉండేటువంటి చంద్రవంకను శిరస్సును ధరించి ఉండటం వల్ల ఆమెను చంద్రగంట అని పిలుస్తారు మాస్టర్స్. ఈరోజు మనకి చంద్రగంటగా దర్శనమిస్తారు. ఈమె వర్ణం ఎలా ఉంటుందంటే బంగారు వర్ణంతో కాంతులీనుతూ ఉంటుందంట. అలాగే 10 చేతులను కలిగి ఉన్నటువంటి ఈ యొక్క దేవి ఎల్లప్పుడూ ఈ చేతులలో అస్త్ర శస్త్రాలను ధరించి ఎల్లప్పుడూ కూడా యుద్ధ సన్నద్ధానికి అంటే యుద్ధ సన్నద్ధధారి అయి దర్శనమిస్తుందంట మాస్టర్స్. ఈ తల్లిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరికీ కూడా. అలాగే చేతులు ఎల్లవేళలా ఘంటానాదం, ఎందుకంటే ఆ ధ్వని వల్ల సామాన్య ప్రజలను ఏదైతే ఒక భూత ప్రేత పిశాచాలు పట్టి పీడిస్తున్నాయో వాటిని తరిమి కొట్టి సామాన్య ప్రజలను రక్షించేందుకు ఈ ఘంటానాదం అనేది ఎప్పుడు చేస్తూ ఉంటుందంట ఈ తల్లి. ఈ యొక్క ఘంటానాదంతో దుష్టులను తరిమి కొట్టడం, అణిచివేయటం, తద్వారా సామాన్య ప్రజలను, భక్తులను రక్షించడం ఈ తల్లి చేసేటువంటి అద్భుతమైన పని మాస్టర్స్. ఈ తల్లిని ఎవరైతే ఈ మణిపూరక స్థితిలో స్థితం చేసుకొని ధ్యానం చేస్తూ యోగ సాధన ద్వారా ఈ తల్లిని ఎవరైతే ఇక్కడ స్థితం చేసుకుంటారో, ఇటువంటి ఉపాసకులకి అందరికీ కూడా, అంటే ఎవరైతే ఆ తల్లిని పూర్తిగా త్రికరణ శుద్ధిగా ధ్యానిస్తూ సాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ తల్లి ద్వారా ఎన్నో దివ్య దర్శనాలు, అలాగే కొన్ని దివ్య ధ్వనులు వినపడడం, అంటే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు. అలాగే మనకి అప్పుడప్పుడు ఆ పరిమళాలు కూడా మనకి ధ్యానంలో ఉండే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి మాస్టర్స్. అలాంటి దివ్య సుగంధ పరిమళాలు కూడా మనకి ఆ యొక్క ఫీలింగ్ అనేది వస్తుంది మాస్టర్స్. అలాగే దివ్యానుభవాలు కూడా కలుగుతాయంట ఈ తల్లిని
ధ్యానిస్తూ మనము ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, అంటే మణిపూరక స్థితిలో త్రికరణ శుద్ధిగా ఈ దేవిని కానీ మనం ఆరాధించడం ద్వారా సమస్త సంసార కష్టాల నుంచి, అలాగే విముక్తి, ఇహపరలోకాల్లో కూడా ఆ యొక్క సాధకులకు కళ్యాణ ప్రాప్తి అనేది, అలాగే దివ్య ప్రవేశం అనేది కూడా జరుగుతుంది మాస్టర్స్. అందుకే ఈ తల్లిని మనం ఈరోజు ఎంతో అద్భుతంగా మనస వాచ కర్మేణ హృదయంతో కనెక్ట్ అయ్యి ఆ తల్లిని ఆత్మస్థితిలో మనం ఆరాధించుకుందాం మాస్టర్స్. అలాగే ఈ తల్లి ఎప్పుడు కూడా ఎవరినైతే కటాక్షిస్తుందో వాళ్ళు ఎప్పుడు కూడా మిక్కిలి సౌమ్యతతో ఉండటం, ఒక ప్రశాంతత ఉండటం, అలాగే వీరత్వంతో ఉండటం, నిర్భయత్వంతో ఉండటం, అంటే ధైర్యంగా ఉండటం, అలాగే వినమ్రతతో ఉండటం, ఇటువంటి అద్భుతమైన సద్గుణాలు కలిగి ఉంటారంట. అలాగే ఎప్పుడు ఒక అలౌకిక మాధుర్యంతో పరవశించిపోతుంటారు మాస్టర్స్. వీళ్ళంతా కూడా ఈ ధ్యాన సాధకులు కానీ, ఈ ఉపాసకులు కానీ, ఇవన్నీ కూడా వీళ్ళందరికీ ప్రాప్తిస్తాయి. అలాగే దుష్టుల పాలిట ఈ తల్లి సింహ స్వప్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈమె సింహ వాహనధారి అయి ఎప్పుడు కూడా ఈ దుష్టుల పాలిట సింహస్వప్నంగా, సామాన్యుల పాలిట మాత్రం ప్రశాంతమూర్తిగా ఈమె దర్శనమిస్తూ ఉంటుందంట. అందుకే మనకి ధ్యాన సాధకులకు ఈ తల్లితో కలిసి ఈరోజు ధ్యానం చేయడం అనేది మనకి చాలా అద్భుతమైన భాగ్యం మాస్టర్స్. అలాగే మనకి విజయవాడ కనకదుర్గమ్మ ఈరోజు కాశీ అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిస్తారు. ఈ తల్లి ఒకప్పుడు కరువు కాటకాలతో ఈ ప్రపంచం, ఈ లోకం ఉన్నప్పుడు ఆ తల్లి అందరికీ ఆహారాన్ని అందించడం జరిగిందని చెప్తారు. ఆ సమయంలోనే పరమశివుడు ఈ తల్లి దగ్గరకు భిక్షాటనకు వస్తారంట మాస్టర్స్. అందుకే తల్లి అన్నపూర్ణేశ్వరి భిక్షాందేహి అంటారు కదా, అది ఇక్కడే ఈ పరమశివుడు ఇలా ఆమెను ఆ ఆహారాన్ని అర్థించడం జరిగింది అని చెప్తారు. ఈ అద్భుతమైన అమ్మవార్ల యొక్క ఎనర్జీస్తో మనం కనెక్ట్ అయ్యి ఈరోజు అద్భుతంగా ఈ దేవీ కాన్షియస్తో ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అయితే మనం ఈరోజు మణిపూరక చక్రం యొక్క ఆ స్థితిని యాక్టివేట్ చేసుకుంటున్నాం కాబట్టి దీని గురించి కూడా మనం కొన్ని బేసిక్ పాయింట్స్ తెలుసుకుంటూ ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఈ మణిపూరక చక్రం అనేది మనకి ఈ యొక్క ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్ ఉందో బొడ్డు దగ్గర నుంచి కూడా ఈ పొట్ట భాగంని మనం మణిపూరక చక్రం అంటామండి. అంటే ఇది చక్రం అని కాదు, ఇది ఒక స్థితి అన్నమాట. అంటే మనం జన్మలు తీసుకునే క్రమంలో మనం మొదటగా శైశవ దశలో జన్మలు తీసుకుంటాం. ఇది పూర్తిగా మూలాధార స్థితి జన్మలు అన్నమాట. మనం తర్వాత కొంచెం ఒక 100 జన్మలు అలా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం స్వాధిష్టాన స్థితిలో జన్మలు తీసుకుంటాం. అంటే ఇక్కడ వీటిని బాల్యావస్థ జన్మలు అంటారు మాస్టర్స్. ఇది మనసుకు సంబంధించింది. అంటే మొదటిది వచ్చి శరీరానికి సంబంధించింది, రెండవది వచ్చి మనసుకు సంబంధించినటువంటి జన్మలు. అంటే ఇక్కడ మనసు అనేది ఏర్పడుతుంది. అలాగే మూడవ స్థితిలో మణిపూరక స్థితిలో తీసుకునే జన్మలు వీటిని మనము యవ్వనాత్మ జన్మలు అంటామన్నమాట. ఇక్కడ కాస్త బుద్ధి అనేది యాడ్ అవుతుంది. అందుకని ఇక్కడ మనము పూర్తిగా బుద్ధికి సంబంధించినటువంటి గుణాలను కలిగి ఉంటాం మాస్టర్స్ ఈ జన్మలో. ఇక్కడ కూడా సుమారు మనము ఒక 100 జన్మలు అలా తీసుకొని ఈ జన్మల్లో మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ వస్తాం మాస్టర్స్. అయితే ఈరోజు మనము ధ్యానం చేసుకుంటూ ఈ విషయాలు తెలుసుకుందాము. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మణిపూరక చక్రాన్ని నాభి చక్రం అని కూడా అంటాం అన్నమాట. ఈ నాభి చక్రం అనేది చాలా ఇంపార్టెంట్ చక్రం మాస్టర్స్. ఇది మిడిల్ చక్రం అని కూడా అంటాం మనము. ఇది సెకండ్ బ్రెయిన్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటారు. అంటే ఈ బాడీకి సంబంధించినటువంటి ఒక మెదడు లాంటిది అనమాట ఈ మణిపూరక చక్రం అనేది. ఈ స్థితి కానీ సవ్యంగా ఉంటేనే మనము ఈ ప్రాపంచికంగా అద్భుతమైన జీవితాన్ని అంటే జ్ఞానవంతమైన అంటే భౌతిక ప్రపంచం యొక్క జ్ఞానవంతమైన జీవితాన్ని మనం అద్భుతంగా జీవిస్తాం మాస్టర్స్. అయితే ఈరోజు మనము ఈ తల్లిని ఆరాధిస్తూ
ఈ చక్రాన్ని మనము ఈ స్థితిని యాక్టివేట్ చేసుకుందాం. దీనికోసము ప్రత్యేకమైన సాధనాలు అయితే ఉన్నాయి, కానీ ఒకప్పుడు ఇవన్నీ అవసరం, కానీ ఇప్పుడు అవసరం లేదు మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు అద్భుతమైన ఎనర్జీస్ భూమి మీదకి వస్తున్నాయి. అసలు చెప్పలేనటువంటి కాస్మిక్ పవర్ భూమి మీదకి వస్తుంది. కాబట్టి కేవలం ధ్యానంలో కూర్చుంటే చాలు, శ్వాస మీద ధ్యాస పెట్టి అన్ని స్థితులు యాక్టివేట్ అయిపోతాయి. అయితే దీంతో పాటు మన యొక్క జీవన శైలి అనేది మనం ఎప్పటికప్పుడు మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి మాస్టర్స్. అంటే మనం ఎప్పుడు కూడా ఒక సత్య మార్గంలో మనం తినే ఆహారం కావచ్చు, మనం మాట్లాడే మాటలు కావచ్చు, మనం చేసే ఆలోచనలు కావచ్చు, మన బుద్ధి వికాసం ఎంతవరకు ఉంది, వీటిని మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లో, అంటే ఈ సృష్టిలో ఎప్పుడు ప్రజెంట్ టెన్సే ఉంటుంది మాస్టర్స్. పాస్ట్ ఫ్యూచర్ అనేది లేదు అసలుకి. అందుకే మనం కూడా ఎప్పుడు గతాన్ని భవిష్యత్తుని గురించి పక్కన పెట్టేసి ఎప్పటికప్పుడు మనము ప్రతి క్షణం ఈ వాస్తవంలో కానీ మనము ఉండగలిగితే ఇంకా మనం పూర్తిగా మనం దివ్యాత్మ స్వరూపులమైనటువంటి దివ్య మానవులంగా అసెండ్ అయిపోతాం మాస్టర్స్. చాలా అద్భుతమైన ప్రక్రియలు. అందుకే మనము వీటికి స్పెషల్ ప్రక్రియలు అయితే మనం చేయట్లేదు, కాకపోతే కేవలం బేసిక్ పాయింట్స్ తెలుసుకుంటూ, ఎందుకంటే మనకు జ్ఞానం కావాలి కాబట్టి ఈ విషయాలు తెలుసుకుంటూ మనము ధ్యానం చేసుకుందాము. ఈ ధ్యానమే మనకి అన్ని విధాల ఒక అల్టిమేట్, అంతే ఇంకా హయ్యెస్ట్ స్టేజ్ అన్నమాట ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం. అందుకే మనం ప్రత్యేకంగా ఎటువంటి యాక్టివేషన్స్, ఎటువంటి వీటి ఏం అవసరం లేదు మాస్టర్స్. మనకి ఏ క్లీనింగ్ ప్రాసెస్లు, చాలామంది డబ్బులు ఇస్తూ అక్కడికి ఇక్కడికి పరుగులు పెడుతూ ఉంటారు, వీటిలో బిజినెస్గా చేస్తున్నారు, కానీ అదంతా అవసరం లేదు మాస్టర్స్. మనకి కేవలం మన ఆత్మతో మనం కనెక్ట్ అయ్యి మనం ధ్యాన స్థితిలో కనీసం రోజుకి 3 గంటలైనా కూర్చోగలిగితే మన స్థితి అద్భుతంగా మారిపోద్ది మాస్టర్స్. అయితే ఇప్పుడు మనము ధ్యాన స్థితిలో కూర్చుందాము. ప్రశాంతంగా ఒక రిలాక్స్ స్టేట్లో ఒక డార్క్ ప్లేస్లో కూర్చోండి మాస్టర్స్. ధ్యానం అనేది ఎప్పుడు కూడా ఒక కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చుంటే మనకు అద్భుతంగా కుదురుతుంది, ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేది లేకుండా. మీకు ఎలా నచ్చితే, ఎలా కంఫర్టబుల్గా ఉంటే, శరీరాన్ని కష్టపెట్టకుండా, అలా అని లూజ్గా వదిలేసుకోకుండా ఒక స్థిర సుఖ ఆసనంలో చైర్లో కూర్చోండి. బెడ్ అంటే మనకి ఒక ఆవలింతలు రావడం జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు చైర్ కానీ కింద కానీ సోఫాలో కానీ అలా కూర్చోండి మాస్టర్స్. వీలైతే ఇంకా బయట ప్రకృతిలో కానీ ఏదైనా మనకి బయట ప్లేస్లో అయినా కూర్చోండి మాస్టర్స్, డిస్టర్బెన్స్ లేకుంటే. ఒక చీకటిగా ఉన్న ప్లేస్లో కూర్చుంటే మనకి ఏదైనా దివ్య దర్శనాలు కలిగితే వాటిని మనం దర్శించుకోవచ్చు ఏకాగ్రతతో. అప్పుడప్పుడు మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకి ఏదైనా సువాసనలు రావచ్చు, గజ్జల సవ్వడి రావచ్చు, అలాగే ఏదైనా ఒక గ్రేట్ మాస్టర్స్ యొక్క కాన్షియస్ మనకి కనెక్ట్ అవ్వచ్చు. ఆ ఫీల్ అనేది మనకు తెలుస్తుంది మాస్టర్స్. అలాగే మన థర్డ్ ఐ పాయింట్లో కలర్స్ కనిపించడం, మాస్టర్స్ కనిపించడం, ఏదో ఒక దృశ్యాలు అనేది కనబడుతూ ఉంటాయి. గమనించుకుంటూ మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అయితే మనం పూర్తిగా భౌతిక స్థితిని వదిలి ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడే ఇవన్నీ సాధ్యం మాస్టర్స్. అంటే ఒక శూన్య స్థితికి వెళ్ళినప్పుడు వీటి యొక్క అనుభూతులను మనము తెలుసుకోవచ్చు, అర్థమవుతాయి. స్థిర సుఖాసనంలో కూర్చొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని ముందుగా పొట్టలో గాలంతా బయటికి వదిలేసి నిదానంగా పొట్ట పూర్తిగా లోపలికి వెళ్ళే వరకు గాలిని వదిలేయండి మాస్టర్స్ బయటికి. తర్వాత పొట్ట నిండా ఫ్రెష్ గాలిని తీసుకొని నిదానంగా
ఒక 3 to 5 టైమ్స్ చేయటం వల్ల లోపల మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది మాస్టర్స్. ఈ అలజడులు ఇవన్నీ కూడా తగ్గిపోయి ఒక ప్రశాంత స్థితికి అయితే వస్తాం. అలాగే గుండెల నిండా కూడా గాలి పీల్చుకుంటూ నోటి ద్వారా వదిలేస్తూ ఇది కూడా ఒక 3 to 5 టైమ్స్ చేస్తే ఒక రిలాక్సేషన్ అని వచ్చేస్తుంది మాస్టర్స్. ఎప్పుడు కూడా మన మెడిటేషన్ అనేది ఒక రిలాక్స్ స్టేట్లో చేయగలిగితే మనకు అద్భుతంగా కుదురుతుంది. అలజడులు టెన్షన్లు ఉన్నప్పుడు కాకుండా ముందు శారీరకంగా మానసికంగా సంసిద్ధంగా ఉన్నప్పుడు మనం ధ్యానానికి ఉపక్రమించాలి మాస్టర్స్. ఇక్కడ ఈ మణిపూరక చక్రం అనేది ఈ నాభి చక్రము మనకి ఈ భౌతిక దేహానికి బ్రెయిన్ వంటిది మాస్టర్స్. ఇది అగ్నితత్వంతో ఉంటుంది. అందుకే మనము ఏదైనా ఆహారం సరికాని ఆహారం తిన్నా, మసాలా ఫుడ్స్ తిన్నా గ్యాస్ ఫామ్ అవ్వటము, కడుపులో మంట రావటము, అల్సర్స్ ఇవన్నీ కూడా రావడానికి కారణం ఇది అగ్నితత్వం. అంటే మూలాధార అంటే పృథ్వీతత్వం, స్వాదిష్టాన అంటే జలతత్వం, ఇది అగ్నితత్వం మాస్టర్స్. దీనికి సూర్య భగవానుడు అధిపతిగా ఉంటాడు. అలాగే మనకి గ్రహాల పరంగా అయితే మార్స్ గ్రహం అంటే కుజుడు యొక్క నాయకత్వం మాస్టర్స్. ఇక్కడ 10 దళాల పద్మం అనేది అంటే పెటల్స్ కలిగి ఉంటుంది. ఇక్కడ దశవాయువులు ఏదైతే 5 పంచవాయువులు 5 ఉపవాయువులు ఉంటాయో ఈ దశవాయువులు ఉండటం వల్ల దీనికి ఈ దశవాయువులు 10 రకాల అంటే 10 దళాల పద్మంతో వర్ణించడం జరిగింది. దీని బీజాక్షరం వచ్చి రమ్ అంటారు, RAM రమ్. ఒకప్పుడు దీన్ని యాక్టివేట్ చేసుకునేదానికి ఈ రమ్ అని మంత్ర బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకు అవసరం లేదు మాస్టర్స్, జస్ట్ తెలుసుకుందాం అంతే. ఇక్కడ కలర్ వచ్చి ఎల్లో మాస్టర్స్. దీనికి మనకి క్రిస్టల్స్ కూడా ఉన్నాయి, అంటే జస్ట్ టూల్స్గా మనము పెట్టుకొని ధ్యానం చేసుకోవచ్చు. ఈ క్రిస్టల్స్ని నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. కొంతమంది ధ్యానం సరిగా కుదరని వాళ్ళు ఆ పవర్ కోసము క్రిస్టల్స్ని అలా హ్యాండ్లో పెట్టుకొని ఒక్కొక్క స్థితికి ఒక్కొక్క క్రిస్టల్ని పెట్టుకొని ధ్యానం చేస్తారు. అంటే ఇవన్నీ టూల్స్, పిరమిడ్స్, క్రిస్టల్స్ ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు దీనికి ఒక ప్రాణాయామం చేద్దాం మాస్టర్స్. ఎందుకంటే ఇది తెలుసుకోవడం మంచిదే మనకి. ఎప్పుడైనా మీరు ధ్యానం చేసుకునే ముందు ఒక 10-15 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు కానీ ఈ ప్రాణాయామం చేసుకొని కానీ ధ్యానంలో కూర్చుంటే ఈ మణిపూరక చక్రం అనేది అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది. ఏదైనా బ్లాక్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి మాస్టర్స్. ఈ ప్రాణాయామం మనం ఇక్కడ ఎక్కువగా కపాలభర్తి అని చేస్తారు ఈ మణిపూరకానికి. ఈ కపాలభర్తి ఎలా అంటే పూర్తిగా ఈ పొట్టలో గాలంతా వదిలేసి పొట్ట నిండా గాలి పీల్చుకొని మొదటగా నిదానంగా వదిలేసి తర్వాత ఫాస్ట్గా పొట్ట నిండా గాలి పీల్చుకోవడం, వదిలేయటం. ఇట్లా ఫాస్ట్గా ఒక 20 to 25 టైమ్స్ కానీ చేయగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ఈ అగ్నితత్వం అనేది చల్లబడుతుంది మాస్టర్స్. అందుకే ఈ కపాలభర్తి అనేది చాలా అద్భుతమైన క్రియ. మనం ధ్యానానికి ముందు చేసుకోవచ్చు. ఇవన్నీ జస్ట్ మనకి ఒక నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. ఎలా అంటే మనం ముందు పొట్ట నిండా గాలి పీల్చుకొని పూర్తిగా వదిలేసి ఇప్పుడు ఫాస్ట్గా చేయాలి.
పొట్ట నిండా గాలి తీసుకోవటం, గాలంతా వదిలేయటం. అంటే పొట్ట ముందుకు రావాలి, పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా ఒక 20 to 25 టైమ్స్ కానీ మనం చేస్తే ఫాస్ట్గా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది మాస్టర్స్. అయితే ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్, హై బీపీ ఉన్న వాళ్ళైతే ఇది చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఇంకా హైపర్ అనేది ఇబ్బంది అవుతుంది. వాళ్ళు దీర్ఘ శ్వాస ప్రక్రియ చేసుకోవడం మంచిది. అంటే దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, వదిలిపెట్టడం. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనము ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసిపెట్టి కుడి ముక్కు ద్వారా దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ వదిలిపెడుతూ, ఇది సూర్యభేద ప్రాణాయామం అంటారు. సూర్యభేది ప్రాణాయామం. ఇది కూడా మనం ఒక 20 టైమ్స్ అలా చేసుకోగలిగితే 20-25 టైమ్స్ చల్లదనం అనేది వస్తుంది మాస్టర్స్. ఏదైతే హీట్ అవుతుందో మన బాడీలో, ఎప్పుడు కూడా లోపల హీట్ ఎక్కువైపోతే కళ్ళు మంటలు రావటం, కళ్ళల్లో నీళ్ళు రావటం, అలాగే కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం, ఇంకా మనకి హై బీపీ అని, హార్ట్ ప్రాబ్లమ్స్ అని, ఇంకా లంగ్స్, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా వస్తాయి మాస్టర్స్ హీట్ కానీ ఎక్కువైతే. అందుకే కూల్ చేసుకునేదానికి ఈ ప్రాణాయామాలు అనేది చాలా హెల్ప్ అవుతాయి మాస్టర్స్ ఆరోగ్యపరంగా. అయితే ఇవన్నీ కూడా మనము ధ్యానానికి ముందు చేసుకొని కూర్చుంటే రిలాక్సేషన్ ఉంటుంది. ధ్యానం మాత్రం కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానం చేయాలి శూన్యస్థితిలో. ఈ చక్ర కానీ మనకి, అంటే ఈ చక్రాల్లో కానీ ఏదైనా బ్లాక్స్ ఉంటే దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మాస్టర్స్ ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్టమక్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్స్, ప్యాంక్రియాసిస్, అలాగే గ్లూకోజ్ ఇది అసమతుల్యతగా ఉండటం, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్స్, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అందుకే ఈ రెండు అనేది కపాలభాతి, సూర్యభేది ప్రాణాయామం అనేది మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు ఇలా చేసుకొని కానీ ఒక 10 నిమిషాలు అట్లా కూర్చుంటే ఒక కూల్నెస్ అనేది వస్తుంది. అట్లాగే చాలామంది షేమ్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఏదో ఒక లోన్లీనెస్గా, షేమ్గా. అది కూడా ఇక్కడ బ్లాక్స్ వల్లే మాస్టర్స్ రావడం జరుగుతుంది. మీకు ఆలోచనలు వస్తుంటే శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్, లేదంటే థర్డ్ ఐ పాయింట్లో ధ్యాస పెట్టండి. మీ యొక్క పూర్తి మనసును ఈ నాభి ప్రాంతంలో లగ్నం చేయండి మాస్టర్స్. ఇక్కడ నుంచి మనము శ్వాసని తీసుకుంటూ బ్రహ్మరంధ్రం ద్వారా వదిలిపెడుతున్నట్టుగా భావం చేసుకోండి మాస్టర్స్. అలాగే బ్రహ్మరంధ్రం నుంచి శ్వాసను తీసుకుంటూ నాభి ద్వారా వదిలిపెడుతున్నట్లుగా భావం చేసుకుంటూ ధ్యానం చేయండి ఈరోజంతా. ఎందుకంటే ఈ నాభి ప్రాంతం అనేది చాలా అద్భుతమైన ప్లేస్ మాస్టర్స్. ఇక్కడ 100 రంధ్రాలు ఉంటాయి మనకి. అంటే మనం చెప్పుకున్నట్టు నవరంధ్రాలు కాదు, మనకి 197 రంధ్రాలు ఉంటాయి. అందులో 100 రంధ్రాలు ఈ నాభి ప్రాంతంలోనే ఉంటాయి మాస్టర్. ఇది చాలా అద్భుతమైన ప్రాంతం. అందుకే విష్ణు భగవానుడికి నాభి ద్వారానే బ్రహ్మ జన్మించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనము లక్ష్మీ సమేత వారాహ్యమ్మను ఈ నాభి ద్వారా మన లోపలికి, మన ఆజ్ఞాచక్రానికి ప్రవేశించేదానికి ఆ తల్లిని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఎందుకంటే సకల దేవతా చైతన్యంతో కనెక్ట్ అయినటువంటి తల్లి వారాహి అమ్మ. అందుకే ఈమె సకల దేవతలకు
నాయకురాలు, అధినాయకురాలు. ఈ తల్లిని పూర్వకంగా ఆహ్వానించుకుంటూ మన హయ్యర్ సెల్ఫ్ను, మన ఊర్ధ్వాత్మను ఆహ్వానించుకొని లోయర్ డైమెన్షన్లో ఉన్న నేను హయ్యర్ డైమెన్షన్లో ఉన్న నాతో మెర్జ్ అయ్యి ఈ ధ్యానంలో కూర్చుంటున్నానని చెప్పుకోండి మాస్టర్స్. అలాగే ఈరోజు 3వ అవతారమైనటువంటి చంద్రఘంటాదేవిని, కాశీ అన్నపూర్ణేశ్వరిని, దుర్గామాతను, ఆది పరాశక్తిని ఎంతో హృదయపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా, ఆత్మపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఇక్కడ పూర్తిగా మనం ఆవాహన చేసుకుందాం. అంటే మనమే ఆ తల్లిలాగా మారిపోవటం, అంటే ఆ దైవంగా మనమే మారిపోతాం మాస్టర్స్. ఈ ధ్యానంలో వాళ్ళు వేరు కాదు, మనం వేరు కాదు. ఆ కాన్షియస్తో మనం కనెక్ట్ అయిపోయి పూర్తిగా మనమే అదైపోవటం, అదే ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మిక అంటే ఆ కాన్షియస్తో మనం కనెక్ట్ అయినప్పుడు వాళ్ళే మనం, మనమే వాళ్ళు అన్నట్లుగా మారిపోవటం. ఈరోజు మనము చంద్రగంటగా, కాశీ అన్నపూర్ణేశ్వరి గారిగా మనం పూర్తిగా పరకాయ ప్రవేశం చేస్తాం మాస్టర్స్. మనమే అది, మనం వేరు కాదు, వాళ్ళు వేరు కాదు. అలాగే ఈ ప్రాంతానికి, మణిపూరక స్థితికి అధినాయకుడైనటువంటి సూర్య భగవానుడిని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఇక్కడ ఈ మణిపూరక చక్రం అనేది యాక్టివేట్ అయితే, బ్లాక్స్ అన్నీ క్లియర్ అయ్యి ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవుల కలయిక జరిగి వారి యొక్క కళ్యాణం అనేది ఇక్కడ జరుగుతుంది మాస్టర్. అప్పుడే మనం పూర్తిగా మణిపూరక స్థితిని యాక్టివేట్ చేసుకోగలం. అందుకే మనం ఈరోజు బొడ్డు దగ్గర నుంచి శ్వాస తీసుకుంటూ బ్రహ్మరంధ్రం ద్వారా వదిలేసి తిరిగి బ్రహ్మరంధ్రం నుంచి శ్వాస తీసుకుంటూ బొడ్డు ద్వారా వదిలేస్తాం. అలా భావం చేసుకుందాం మాస్టర్స్. దీనివల్ల ఈ విశ్వశక్తి అనేది అద్భుతంగా మనం మణిపూరక స్థితిలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నిటినీ కూడా ఛేదించుకుంటూ వెళ్తుంది మాస్టర్స్. అప్పుడే మనకి ఇక్కడ లక్ష్మీ నారాయణుల కలయిక జరిగి వారి కళ్యాణం అనేది జరుగుతుంది మాస్టర్స్. అలా భావం చేసుకుంటూ మనమే అదైపోయి అలా పరకాయ ప్రవేశం చేసి మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. రిలాక్స్గా, ప్రశాంతంగా, ఎటువంటి అలజడులు లేకుండా పూర్తిగా ఆత్మస్థితిలో ఈ ధ్యానం చేద్దాం మాస్టర్స్. చాలా భారంగా అనిపిస్తే, అంటే ఎక్కువ హెవీ ఎనర్జీస్ వస్తాయి ఈరోజు, చాలా భారంగా అనిపిస్తే అమ్మవారిని ఆ భారాన్ని తగ్గించమని రిక్వెస్ట్ చేసుకోండి మాస్టర్స్. ఆ తల్లి ఎనర్జీస్తో మనల్ని
భారం తగ్గిస్తుంది. ఇక్కడ బ్లాక్స్ ఎందుకు ఏర్పడతాయంటే మనం జన్మలు తీసుకుంటూ వస్తాం. మూలాధార స్థితిలో, స్వాధిష్టాన స్థితిలో, మణిపూరక స్థితిలో. ఈ 3 స్థితుల్లో తీసుకున్న జన్మల్లో మనం చేసినటువంటి కర్మలు అనేది ఇక్కడ బ్లాక్స్గా నాడీ మండలంలో ఏర్పడి ఉంటాయి మాస్టర్స్. అంటే ఈ 3 స్థితులు భౌతిక దేహానికి సంబంధించినటువంటి స్థితులు. అందుకే ఈ స్థితుల్లో మనం జన్మలు తీసుకుంటాం, ఒక 200-300 జన్మలు. ఆ జన్మల్లో మనము అజ్ఞానంతో, అమాయకత్వంతో మనం ఎన్నో కర్మలు చేసి ఉంటాము, పాపకర్మలు, చెడు కర్మలు. దానివల్ల ఇక్కడ ఒక విష్ణు గ్రంథి ఉంటుంది, అది అడ్డుపడుతుంది మాస్టర్స్ మనకి. ఈ నాడీ మండలం అంతా కూడా నల్లగా బ్లాక్గా అయిపోయి ఉంటుంది. మనకి 2,72,000 నాడులు ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా బ్లాక్స్ ఏర్పడి నల్లగా, ఈ నాడీ మండలం అంతా కూడా నల్లగా మారిపోయి ఉంటుంది. ఇక్కడ విష్ణు గ్రంథి అనేది మన విశ్వశక్తి లోపలికి పోనీయకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అందుకే మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ క్లియర్ చేయాలంటే విశ్వశక్తి మాత్రమే చేయగలదు, ఇంకేది కుదరదు మాస్టర్స్. మనం ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఆ యొక్క కాస్మిక్ పవర్ని బ్రహ్మరంధ్రం ద్వారా ఆహ్వానించుకుంటామో అది మాత్రమే ఈ నాడీ మండల శుద్ధిని చేయగలదు. అయితే ఆ విశ్వశక్తి మన లోపలికి ప్రవేశించాలంటే మనం పూర్తిగా ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేయాలి, శూన్యతతో ధ్యానం చేయాలి. కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానం చేయడం ద్వారా ఇక్కడ ఈ శుద్ధి అవుతుంది నాడీ మండలము. అప్పుడే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు మాస్టర్స్. మన చక్రాస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ యాక్టివేట్ అయిపోతాయి. అయితే ఒకప్పుడు ఇవన్నీ కష్టమయ్యేది కాబట్టి, కాస్మిక్ పవర్ అనేది చాలా రావడం కష్టం కాబట్టి వాళ్ళంతా కూడా రకరకాల ధ్యానాలు అనేది, కుండలిని జాగృతి, చక్రాస్ యాక్టివేషన్, కలర్ని ఊహించుకుంటూ ధ్యానం చేయటం, ఒక బీజాక్షరాన్ని పలుకుతూ ధ్యానం చేయటం, ఇలా కఠినమైన ధ్యానాలు చేసేవాళ్ళు మనకి ఇప్పుడు అవసరం లేదు మాస్టర్స్. మనకి చాలా ఈజీవే అయిపోయింది ఇప్పుడు. కేవలం అక్కడ దృష్టి పెట్టి ధ్యానం చేసుకుంటే చాలు మనకి ప్రశాంతంగా. ఆటోమేటిక్గా అక్కడ యాక్టివేట్ అయిపోతాయి, బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాస్టర్స్. నేను ఎటువంటి యాక్టివేషన్స్ చేయలేదు, ఎటువంటి శుద్ధీకరణ ధ్యానాలు చేయలేదు. కేవలం శ్వాస మీద ధ్యాస ద్వారా నా చక్రాస్ అన్నీ క్లీన్ అవ్వటం, నా స్థితిలో యాక్టివేట్ అవ్వడం జరిగింది మాస్టర్స్. అయితే ఎప్పుడు కూడా మనం అలర్ట్గా ఉండాలి, ఎరుకతో ఉండాలి. లేదంటే మన జీవన శైలిలో మళ్ళీ మార్పులు వస్తే ఆహారంలో కానీ, మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ఆలోచనలో కానీ మళ్ళీ బ్లాక్స్ అనేది ఏర్పడతాయి మాస్టర్స్. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రతి క్షణం ఎరుకుతూ ఉండాలి, సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి మాస్టర్స్. ఇంపార్టెంట్ ఎప్పుడు ప్రజెంట్లో ఉండాలి. గతాన్ని, భవిష్యత్తును పూర్తిగా పక్కకు పెట్టేయాలి, వాటితో మనకు అవసరం లేదు. గతం విగతం అయిపోయింది, భవిష్యత్తు అనేది ఏంటో మనకు తెలియదు, ఒక ప్రశ్నే. అందుకే కేవలం ప్రజెంట్లో ఉండగలిగితే ప్రతి స్థితి, ప్రతి చక్ర, ప్రతి ఆర, మన ప్రతి బాడీ అన్నీ కూడా ఒకే అలైన్లోకి వచ్చేస్తాయి మాస్టర్స్. పరిశుద్ధి అయిపోతుంది. నక్క సెక్క పర్యంతం శారీరక పరంగా, మానసిక పరంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా పూర్తిగా మనము
పరిశుద్ధాత్మలుగా మారి దివ్య మానవులుగా మారిపోతాం మాస్టర్స్. అప్పుడు మనకి ఎటువంటి రోగాలు ఉండవు, ఏ ముసలితనము ఉండదు. మన దేహమే ఒక అద్భుతమైన దివ్య దేహం అయిపోతుంది మాస్టర్స్. ఇదే అసెన్షన్ అంటే. మనం ఎంతకాలం కావాలంటే అంతకాలం ఈ దేహంలో ఉండవచ్చు. ఈ దేహం ఎప్పటికీ నవ యవ్వనంగా కాంతులీనుతూ తయారైపోతుంది మాస్టర్స్. కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా. అయితే ఈ ధ్యానంతో పాటు మనకి జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం మాస్టర్స్. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. ఈ మణిపూరక చక్రం అనేది విజ్ఞానమయ కోశం. అంటే మన యొక్క మెంటల్ బాడీ. అంటే ఇది సువర్లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది మాస్టర్స్. భూలోకం, భూవర్లోకం, సువర్లోకం ఈ మూడు కూడా మనకి సూర్యమండలంలో ఉంటాయి. ఈ యొక్క మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక అనేవి ఈ భౌతిక దేహానికి, ఈ భౌతిక స్థితికి సంబంధించినవి. ఈ స్థితి మనం అద్భుతంగా ఈ బ్లాక్స్ క్లియర్ చేసుకొని యాక్టివేట్ చేసుకుంటే ప్రాపంచిక బుద్ధి అనేది మనకి ప్రాప్తిస్తుంది మాస్టర్స్. భౌతిక జ్ఞానం పట్ల మనకి చాలా అద్భుతమైన ఆసక్తులు ఏర్పడతాయి. ఇవి యవ్వనాత్మల జన్మలు కాబట్టి ఎప్పుడు కూడా ఉరకలేస్తూ ఏదో కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఏదో జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రపంచ జ్ఞానాన్ని ఉర్రూతలొగుతూ ఉంటారు మాస్టర్స్. ఈ మణిపూరక స్థితి అనేది సౌండ్. అంటే ఎప్పుడు కూడా బుద్ధిగా ఉండటం, మంచి చదువులు చదువుకోవటం, అలాగే పాండిత్యం అంటే పండితులుగా, వక్తలుగా ఎప్పుడు కూడా వాక్ పటిమను, వారి యొక్క వాక్ పటిమను ఇక్కడ యాక్టివేట్ చేసుకోవడం, అలాగే శాస్త్రం, కళల పట్ల, సంగీతం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించటం, అలాగే కొత్త కొత్త పరిశోధనలు, పరిశీలనలు, ప్రయోగాలు చేయటం, బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించటం, ఏదైనా కళా సేవలు చేయటం, వక్తలుగా వారి యొక్క ఆ వాక్ పటిమను నిరూపించుకోవటం, అలాగే ఎక్కువగా చరిత్రకారులుగా అంటే ఏదైనా హిస్టారికల్గా తెలుసుకోవడానికి వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటారు. అలాగే జమ్మాలజిస్టులుగా ఉంటారు. అంటే ఈ స్థితి యాక్టివేట్ అయిన వాళ్ళు మాస్టర్స్. ఎందుకంటే ఇవి యవ్వన ఆత్మల జన్మలు కాబట్టి ఎప్పుడు యాక్టివ్గా కొత్త కొత్త విషయాల పట్ల అంటే ప్రాపంచిక విషయాల పట్ల చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు వీళ్ళు. అందుకే వీళ్ళు ఎవరైతే ఈ మణిపూరక చక్ర స్థితిని యాక్టివేట్ చేసుకుంటారో ఆ దేవి చైతన్యంతో వాళ్ళు ఎప్పుడు కూడా హెల్త్ పరంగా కానివ్వండి, ఇటు బుద్ధిపరంగా కానివ్వండి, ఈ యొక్క ప్రాపంచిక జ్ఞానపరంగా ఎప్పుడు కూడా అత్యున్నత స్థాయిలో ఉంటారు మాస్టర్స్. చదువుల్లో కానివ్వండి, మంచి మంచి చదువులు చదువుకోవటం, మంచి కళల పట్ల అంటే సంగీతం నేర్చుకోవాలి, ఏదైనా క్లాసికల్ డ్యాన్సులు నేర్చుకోవాలి, ఇలా ఉంటుంది వీళ్ళకి. ఎక్కువ పాండిత్యం అంటే పండితులు ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా పాండిత్యంలో మంచి పట్టు అనేది దొరుకుతుంది. అట్లాగే ఎక్కువగా
వాక్కుల ద్వారా, ఉపన్యాసాల ద్వారా జనాల్ని ఎక్కువగా ఆకట్టుకుంటారు వీళ్ళు. అంటే మంచి వక్తలుగా ఉంటారు. అందుకే ఇది సౌండ్ అని మనకి చెప్తారు, మణిపూరక స్థితి అనేది. వీళ్ళకి చాలా విల్ పవర్ కూడా ఉంటుంది మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ మనకి చంద్రఘంట అమ్మవారు ఎవరైతే ఆ స్థితిని యాక్టివేట్ చేసుకుంటారో, ఆ తల్లిని ఆరాధించి, వాళ్ళకి ఎక్కువ వీరత్వం, నిర్భయత్వం, ధైర్యం అనేవి ఎక్కువగా అందించబడుతుంది మాస్టర్స్. దీనివల్ల వీళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ ఈ యొక్క భౌతిక జ్ఞానపరంగా, ప్రాపంచిక బుద్ధిపరంగా చాలా అద్భుతంగా ఉంటారు. అలాగే మంచి సద్గుణాలు కలిగి ఉంటారు. కళా సేవలు కానివ్వండి, వాక్ సేవలు ఎక్కువగా చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐన్స్టీన్ కానివ్వండి, మనకి బాలమురళీకృష్ణ, ఇట్లా సంగీతంలో కానీ, డ్యాన్స్లో కానివ్వండి, ఇట్లా వాళ్ళ యొక్క ప్రతిభను చాటుకుంటారు మాస్టర్స్. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈ స్థితుల్లో ఉంటారు మాస్టర్స్. బిజినెస్లో కూడా వీళ్ళు చాలా అద్భుతమైన స్థితికి వెళ్తారు. అంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ, అట్లాగా బిల్ గేట్స్. శ్వాసను నాభి నుంచి బ్రహ్మరంధ్రం ద్వారా గమనిస్తూ శ్వాస ప్రక్రియను చేసుకోండి మాస్టర్స్. ఈరోజు ఇది మనకి చాలా అద్భుతంగా మన పొట్టలో ఉండేటువంటి హీట్ని తగ్గించి ఒక చల్లదనాన్ని మనకు అందిస్తుంది. అక్కడ ఏదైనా బ్లాక్స్ ఉంటే అవన్నీ కూడా విశ్వశక్తి అనేది క్లియర్ చేస్తుంది మాస్టర్స్. ఈ సమయంలో మీకు పొట్టలో ఏదైనా పెయిన్ వచ్చినా కొంచెం ఓర్చుకునేదానికి ట్రై చేయండి మాస్టర్స్. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. వారాహి అమ్మ బొడ్డు ద్వారా మన లోపలికి ప్రవేశించి ఈ ప్రక్రియను ఆ తల్లి ఆధ్వర్యంలో అనేది జరుగుతూ ఉంది మాస్టర్స్. అలా భావన చేసుకుంటూ ఆ దైవ కాన్షియస్తో కనెక్ట్ అయ్యి పూర్తిగా మనం శ్వాస మీద ధ్యాస పెడుతూ తాడే పాయింట్లో దృష్టిని నిలిపి ఏదైనా దివ్య దర్శనాలు కానివ్వండి, దివ్యానుభూతులు కలుగుతుంటే పూర్తి ఏకాగ్రతతో ఆత్మస్థితిలో దర్శించుకోండి మాస్టర్స్. మన స్థితి ఎప్పుడైతే మణిపూరక స్థితి పూర్తిగా యాక్టివేట్ అయ్యి బ్లాక్స్ క్లియర్ అవుతాయో, ఇక్కడ లక్ష్మీనారాయణుల కలయిక, అంటే ఆ విశ్వశక్తి, ఈ విష్ణు గ్రంథి శుద్ధీకరణ జరిగి ఆ విశ్వశక్తి లక్ష్మీదేవిగా లోపలికి ప్రవేశించి కలయిక జరిగి వారి కళ్యాణం అనేది ఇక్కడ జరుగుతుంది మాస్టర్స్. పూర్తిగా మనసును బొడ్డు దగ్గరే కేంద్రీకరించండి మాస్టర్స్. మీరు గమనించుకుంటే ఎల్లో కలర్ ఎనర్జీస్ మన లోపలికి ప్రవేశించడం
గమనించుకోవచ్చు మాస్టర్స్. అందుకే ఇక్కడ హెల్త్ డిస్టర్బెన్సెస్ వస్తే డాక్టర్స్ కూడా ఎల్లో కలర్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఈ మణిపూరక పొట్టకు సంబంధించినటువంటి కానివ్వండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్, అలాగే లివర్కి సంబంధించినవి కావచ్చు, డయాబెటీస్కి, వీటన్నిటికి కూడా ఎల్లో కలర్ ట్యాబ్లెట్సే ఇస్తారు. అందుకే మనకి క్రిస్టల్స్లో కూడా ఎల్లోకి సంబంధించిన క్రిస్టల్స్, సెట్రైన్ అని ఇటువంటి వాటిని యూజ్ చేస్తారు మాస్టర్స్ టూల్స్. ఇక్కడ ఈ స్థితి సరిగా యాక్టివేట్ కాకపోయినా, ఈ చక్రాల బ్లాక్స్ ఉన్నా కూడా అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ డెవలప్మెంట్ ఉండదు మాస్టర్స్. ఎప్పుడు కూడా ఏదో షేమ్గా ఫీల్ అవటం, నేను ఎందుకు పనికిరాను, నేనేం చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అలాగే వీళ్ళకి అహంకారం కూడా ఎక్కువ ఉంటుంది మాస్టర్స్. అంటే పొగరు అంటారు కదా, ఇక్కడ బ్లాక్స్ కానీ ఉంటే పొగరు ఎక్కువ ఉంటుంది. అలాగే వీళ్ళకి స్టమక్ ప్రాబ్లమ్స్ రావటం, హీట్ ఎక్కువైపోవటం, హైపర్ టెన్షన్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్, ఇవన్నీ కూడా బ్లాక్స్ వల్ల వస్తాయి మాస్టర్స్. అందుకే ఈరోజు వచ్చేటువంటి ఈ దేవి ఎనర్జీస్ విశ్వశక్తి ద్వారా మన లోపలికి ప్రవేశించి ఈ బ్లాక్స్ అన్నీ క్లియర్ చేయబడతాయి మాస్టర్స్. మనం పూర్తిగా సరెండర్ అయిపోవాలి ఈ మెడిటేషన్కి. ఎటువంటి పెయిన్స్ వచ్చినా, అక్కడ ప్రాసెస్లు జరిగేటప్పుడు పెయిన్స్ వస్తాయి, కడుపులో మంట వస్తుంది, కాస్త వీపు నొప్పి రావటం, ఈ పొట్ట దగ్గర సైడ్లు కుడి పక్కన అట్లా నొప్పి రావటం జరుగుతుంది మాస్టర్స్. కాస్త ఓర్చుకోవాలి. ఇలా మనం ఓర్చుకోగలిగితే నో డాక్టర్ నో మెడిసిన్, పూర్తిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి మాస్టర్స్. అది విశ్వశక్తి యొక్క పవర్, కాస్మిక్ పవర్. ఈ యొక్క స్థితి యాక్టివేట్ కాని వాళ్ళు కొంతమంది, ఎవరైతే ఈ జన్మలు తీసుకొని ఉంటారో యవనాత్మ జన్మలు, ఇక్కడ కానీ ఈ స్థితి యాక్టివేట్ కాకపోతే వీళ్ళు ఎలా ఉంటారంటే అందరినీ, అంటే వాళ్ళ వాక్ పటిమతో, వాళ్ళ మాటలతో బురిడి కొట్టించటం, అంటే లేనిపోని మాయ మాటలు చెప్పటం, ఏదైనా బిజినెస్లో మోసాలు చేయటం, వాళ్ళకి తెలిసినటువంటి కొద్ది జ్ఞానంతో, వచ్చి రాని తెలిసి తెలియని జ్ఞానంతో వ్యాపారాలు చేయటం, బిజినెస్లు చేయటం. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జ్యోతిషులని, పండితులని, ఈ బిజినెస్లు చేసేవాళ్ళు చాలామంది కూడా చాలా మోసాలు చేస్తారు మాస్టర్స్. వాళ్ళకి తెలిసింది గోరంతా, కానీ ఏదో కొండంత తెలుసు అన్నట్లుగా అందరినీ అలా ఆకట్టుకుంటారు మాటలతో, డబ్బులు దండుకుంటూ బిజినెస్లు చేస్తారు. ఇది మన స్పిరిచువాలిటీలో కూడా ఉంది మాస్టర్స్. ఎవరైతే కొంతమంది ఆధ్యాత్మికులు అనేటువంటి ముసుగును వేసుకొని, ఏదైతే మన మాస్టర్స్ ద్వారా, బుక్స్ ద్వారా అందించబడినటువంటి జ్ఞానాన్ని కొంత సేకరించుకొని మాకన్నీ తెలుసు అనేటువంటి ఇదితో, గర్వంతో, అహంకారంతో
ఇక్కడ బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు మాస్టర్స్ చాలామంది, నేను కూడా గమనిస్తున్నాను. ఆన్లైన్ క్లాసులు పెట్టడం, స్పెషల్ కోచింగ్లు అంటూ మేము అది యాక్టివేట్ చేస్తాం, ఇది యాక్టివేట్ చేస్తామని. వీళ్ళు ఆధ్యాత్మికులు కాదు మాస్టర్స్, వీళ్ళ భౌతికవాదులే. కానీ అలా ముసుగు వేసుకొని ఇటువంటి బిజినెస్లు, వ్యాపారాలు చేస్తున్నారు స్పిరిచువాలిటీతో. అందుకే మీరు ఎక్కడికి కూడా వెళ్ళక్కర్లేదు, ఎవరికి ₹1 ఇవ్వక్కర్లేదు. మీరు ఉన్న చోటనే హ్యాపీగా మీ పనులు మీరు చేసుకుంటూ కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసుకుంటే చాలు మాస్టర్స్. అన్ని యాక్టివేషన్స్ స్టెప్ బై స్టెప్ అవే అయిపోతాయి. అందుకు నేనే ఎగ్జాంపుల్ మాస్టర్స్. నేను కేవలం నాతో నేను ధ్యానం చేసుకోవటం వల్లనే నాకు ఎన్నో యాక్టివేషన్స్ ప్రాసెస్లు అనేది జరగడం జరిగింది మాస్టర్స్. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరితో కాంటాక్ట్లో లేను. ఇప్పుడు చాలామంది ఇదే బిజినెస్ చేస్తున్నారు మాస్టర్స్. భౌతికంగా అజ్ఞానంగా చేయటం అనేది వేరు, కానీ ఆధ్యాత్మికంగా కూడా ఇలా ఈ స్పిరిచువాలిటీని బిజినెస్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అందుకే మీరు ఎవరు కూడా మాయలో పడకుండా కేవలం పత్రిజీ అందించినటువంటి శ్వాస మీద ధ్యాసను పెట్టి ధ్యానం చేస్తే చాలు మాస్టర్స్. మన ప్రతి స్థితి అద్భుతంగా యాక్టివేట్ అయిపోతుంది. వీళ్ళనే మిడిమిడి జ్ఞానులు అని కూడా అంటారు. ఎవరైతే ఈ మణిపూరక స్థితిని యాక్టివేట్ చేసుకుంటారో వాళ్ళు సుజ్ఞానులు. అంటే భౌతిక జ్ఞానం అనేది వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. బుద్ధిపరంగా కూడా వీళ్ళు అద్భుతమైన స్థితిలో ఉంటారు. కానీ ఎవరికైతే ఇక్కడ బ్లాక్స్ ఉంటాయో, ఈ చక్ర యాక్టివేట్ కాదో వాళ్ళే మిడిమిడి జ్ఞానులు అంటారు. వీళ్ళు ఈ ప్రకృతిని వినాశనం చేయడంలో కావచ్చు, ఈ ప్రకృతి నియమాలకు, విశ్వ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించడం అనేది వీళ్ళే చేస్తారు మాస్టర్స్. వీళ్ళకి ఎప్పుడు కూడా డబ్బు, ఒక బిజినెస్ మైండ్, వ్యాపార దృష్టితోనే ఉంటారు వీళ్ళు. అవతల వాళ్ళని మోసం చేసైనా వాళ్ళ మాటలతో, వాళ్ళ మాయ మాటలతో వాళ్ళని లొంగదీసుకోవటం, లోపరుచుకోవటం, వాళ్ళ సొమ్ములంతా లాగేసుకోవటం, ఇలా కఠినంగా, క్రూరంగా ఉంటారు మాస్టర్స్ వీళ్ళంతా. అలాగే వీళ్ళకి వచ్చినటువంటి కొన్ని విద్యలను తాంత్రిక విద్యలకు ఉపయోగించుకుంటారు. అంటే రహదారులు కాకుండా వీళ్ళు ఒక చీకటి శక్తులతో కలిసి కూడా వీళ్ళు ఈ యొక్క వినాశకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మాస్టర్స్. తంత్ర ప్రయోగాలు, చేతబడులు ఇట్లాంటివి కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఎప్పుడు కూడా ఆలోచనలు ఎలా ఉంటాయంటే, వీళ్ళ మాటలు కానీ ప్రవర్తన విషతుల్యంగా ఉంటుంది మాస్టర్స్. ఎప్పుడు కూడా చాలా నీచ నికృష్టంగా ఉంటారు మాస్టర్స్ వీళ్ళు. అందుకే మనమంతా నిజమైన ఆత్మజ్ఞానులుగా, సత్యంగా, ఒక సత్యమైన ఆధ్యాత్మిక మార్గంలో ఏదైతే మనకు పత్రి సారు
వారాహి అమ్మ, మహావతార్ బాబాజీ, ఈ పార్వతీమాత, ఆది పరాశక్తి, ఏదైతే మనకి అందించబడినటువంటి ఆ అద్భుతమైన సత్యంలో జీవిద్దాం మాస్టర్స్ మనం. అప్పుడే మనము అత్యున్నత స్థితికి ఎదగగలం. శ్వాసను బొడ్డు దగ్గర నుంచి బ్రహ్మరంధ్రం వరకు గమనిస్తూ శ్వాస ప్రక్రియలు చేయండి మాస్టర్స్. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పొట్టకు సంబంధించినవి మీరు కపాలభర్తి కానీ సూర్యభేది ప్రాణాయామం కానీ రోజు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ కనీసం ఒక 20-25 సార్లైనా ఈ శ్వాస ప్రక్రియలు చేసుకుంటే మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది మాస్టర్స్. అందుకే పత్రి సారు నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు. ఏదైనా మనము ధ్యానం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చు మాస్టర్స్. అయితే మనం సరెండర్ అవ్వాలి. లాజికల్ మైండ్ పక్కన పెట్టి హార్ట్తో కనెక్ట్ అయ్యి, అంటే మన ఆత్మతో కనెక్ట్ అయ్యి ఎటువంటి క్వశ్చన్ మార్కులు లేకుండా కేవలం ఒక విశ్వాసంతో మనము ఈ ధ్యానంలో పాల్గొంటే మనకు ప్రతిదీ కూడా ఆ విశ్వశక్తి శుద్ధి చేసేస్తుంది మాస్టర్స్. కాస్మిక్ పవర్ అనేది మనకి సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రదాయిని, సకల సమస్యల పరిష్కారిణి, విశ్వజ్ఞాన ప్రసాదిని. అదే శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యానం. అందుకే పత్రి సార్ మనకి ఈ అద్భుతమైన ధ్యానాన్ని మనకందరికీ కూడా ఒక అద్భుతమైన బహుమతిగా మనకి ఇవ్వడం జరిగింది మాస్టర్స్. ఎవరైతే ఈ స్థితిని యాక్టివేట్ చేసుకుంటారో, ఈ బ్లాక్స్ని క్లియర్ చేసుకుంటారో, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక స్వర్గ సుఖాలను అనుభవిస్తారు మాస్టర్స్. ఎందుకంటే ఈ చక్రం అనేది సువర్లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా సంగీతం, నృత్యం, పాండిత్యం, సకల కళలు, ఆనందాలు, అనుభూతులు, వీటిల్నే మనం స్వర్గ సుఖాలు అంటాం. అలాగే ప్రతి స్థితి కూడా ఒకదానికొకటి కనెక్టెడ్ మాస్టర్స్. మనం మూలాధార స్థితిని యాక్టివేట్ చేసుకుంటే దాని ద్వారా స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అయితే ఈ రెండు స్థితులు అద్భుతంగా ఉన్నప్పుడే మనం మణిపూరక స్థితిని కూడా యాక్టివేట్ చేసుకోగలం. అంటే మూలాధార అంటే శారీరక స్థితి, స్వాదిష్టానం అంటే మానసిక స్థితి, మణిపూరక అంటే బుద్ధి. ఈ శరీరము ప్లస్ మనసు ప్లస్ బుద్ధి ఈజ్ ఈక్వల్ టు ఈ భౌతిక దేహం మాస్టర్స్. అందుకే ఈ 3 చక్రాస్ అనేది మనకి యాక్టివేషన్లో ఉండాలి. ఈ 3 స్థితులను మనం అద్భుతంగా యాక్టివేట్ చేసుకోవాలి మాస్టర్స్. అప్పుడే మనము ఆధ్యాత్మిక ప్రయాణం అనేది సజావుగా సాగుతుంది. ఈ 3 చక్రాస్ యాక్టివేట్ అవ్వడమే కష్టం. మిగతా స్థితులు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. అందుకే
వీటిల్ని మనం ఎప్పుడు కూడా ఏకాగ్రతతో శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఉంటామో, మన యొక్క ఆచార వ్యవహారాలు, మన ఆచరణలు సవ్యంగా ఉంటాయో అప్పుడు ఈ స్థితులన్నీ కూడా అద్భుతంగా యాక్టివేట్ అయిపోతాయి మాస్టర్స్. అద్భుతమైన ఈ ధ్యానానికి సహకరించిన మన భౌతిక దేహానికి, మన పూర్ణాత్మకు, వారాహి అమ్మకు, చంద్రఘంటాదేవికి, కాశీ అన్నపూర్ణేశ్వరికి, పరమశివుడికి, విష్ణుమూర్తికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే ఈ సృష్టి కారకురాలైనటువంటి ఆది మూల చైతన్యం, ఆది పరాశక్తికి, దుర్గామాతకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భూమాతకు, ప్రకృతి మాతకు, పంచభూతాలకు, పరమ గురువులకు, విశ్వగురువులకు, సమస్త ఆస్ట్రల్ మాస్టర్స్కు, లివింగ్ మాస్టర్స్కు, ప్రతి ఒక్క ఏంజల్కు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని, జ్ఞానాన్ని మనకు అందించిన మన ఆది గురువు, పరమ గురువు, అనంత విశ్వ చైతన్యమైనటువంటి పత్రిజీ మహారాజ్కు అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ అద్భుతమైన ధ్యానానికి, ఈ సమయానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ధ్యానాన్ని ఇలాగే కంటిన్యూ చేసుకోండి మాస్టర్స్. మౌనంగా, శూన్యంగా చేసుకుంటూ అలాగే యోగ నిద్రలోకి వెళ్ళండి. మీకు ఎంతో అద్భుతమైన జ్ఞానం అనేది కళల ద్వారా అందించబడుతుంది. ఎరుకలో నిద్రపోండి. అలాగే సూక్ష్మ శరీర యానం కూడా మనము అనుభూతిని పొందగలము. అద్భుతమైన ఈ 3వ రోజు దేవీ నవరాత్రులు అద్భుతంగా చేసుకున్నందుకు మీకందరికీ సూక్ష్మ శరీరయాన శుభరాత్రి మాస్టర్స్. అద్భుతమైన జ్ఞాన ప్రాప్తిరస్తు. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.